వేములవాడలో ఎక్కలదేవి రాములు యాదవ్ వాళ్ళ సతీమణి లక్ష్మీ గారుల పేరు మీద మరి వాళ్ళ బిడ్డలు వాడి బిడ్డలు మేనకోడళ్ళు అక్క చెల్లెళ్ళు కలిసి సందేరాని ఒగ్గు కథ చెప్పించారు. ఈ యొక్క సందేరాని ఒగ్గు కథ చెప్పిన వారు శ్రీ మల్లికార్జున ఒగ్గు కథ కళాబృందం నమిలిగుండుపల్లె. మా యొక్క ఒగ్గు కథలు కావాలంటే గమ్మత్ టీవీలో వస్తున్నాయి కాబట్టి మా కళను ఆదరించండి, కళాకారులను ప్రోత్సహించండి. ఇటువంటి కథలు కావాలనుకుంటే మా యొక్క నెంబర్ కింద లింకులో ఉంటుంది, ఆ ఫోన్కు చేయగలరు. మరియు ఒగ్గు కథలు ఒగ్గుడులు కూడా ప్రదర్శన చేయబడును, వాటిని కూడా అవసరం ఉన్నవాళ్ళు నెంబర్కి ఫోన్ చేయగలరు. గమ్మత్ టీవీని చూసి ఆదరిస్తూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మరి ఆ యొక్క కాలే దాకా చూసింది, కూలే దాకా చూసింది, బొమ్మకలు బొక్కలు తీసుకొని తల్లి పోయే తవ్వ లోపల గంగలు కనబడుతున్నాయి. గంగ లోపల కన్నా తండ్రి ఎముకలు బొక్కలు కలిపి నాయన సూర్యేంద్ర రాజు నీ కడుపుకు వచ్చినందుకు నానా నీ బాకి నా బాకి తీరింది నాను, నీ రుణము నా రుణము తీరిందే నానా అని కలకల కలకల కన్నీరు తీసుకుంటాడు తవ్వలు పట్టుకొని. అడవి లోపల బొంగ ఆకలైతే అట్టాకు తింటుంది, దూపలైతే పచ్చాకు తింటుంది, నెల్లు కూర నిపవులు పళ్ళు కూడా భోజనాలు అవుతున్నాయి. ఆ పొంగ పొంగ తల్లి కడుపు కన్నం లేదు, రందికి కాలు రెక్కలు గుంజినే ఒక చెట్టు కనబడ్డది, వద్దు మాన వృక్షం కింద పడిపోయిందాట. అడవి లోపలనేమో ఆడబిడ్డ సంధ్యరాని ఉన్నది. మరి పాపకారి ముండ కొడుకు సత్యశీల మహారాజు రామదేవి ఏమనుకున్నారు, నా పీడ వాసింది, నాకు కోడి కూసింది, అవ్వ వేయింది, అయ్య వేయింది, చెల్లె వేయింది, ఇక మాకేం దాని మంచిగా ఉడికేసుకొని తింటారు, తడికేసుకొని పంటుర్రు, ఇక అల్ల సంగతి ఏమో అక్కడ ఉన్నది. అడికడికి ఈ దగ్గర ఇక్కడికి దగ్గర 12 వీధ విజయపూరి పట్నం ఉన్నది. విజయపూరి పట్నం వేరేవాడు విజేంద్ర మహారాజు తన భార్య విజయలక్ష్మి వాళ్ళకు లేక లేక ఒకగాను ఒక కొడుకు కాశీ మహారాజు. 21 సంవత్సరాల యుక్త వయసు, 21 సంవత్సరాల యుక్త వయసు కొడుకును చూసి కన్న తల్లి అన్నదాట, నా కొడుకు నువ్వు ఎంతో అందంగా ఉన్నావు, మరి ఎదిగిన కొడుకులు ఉంటే కన్న తల్లి అందుకే నెత్తి మీద కుంపడి పెట్టుకున్నంత బరువు ఉంటదాట, మరి ఎదిగిన ఆడవిల్లలు ఉన్నట్టు ఉంటే కన్న తల్లి అందుకే నెత్తి మీద సల్లిళ్ళకుండా పెట్టుకున్నంత బరువు ఉంటదాట. అందుకని కన్న తల్లిదండ్రి గుణవంతులు అయి కన్న కొడుకులు కన్న బిడ్డలు ఆలన పాలన నడువడకను చూసి ఎదిగిన కొడుకులుంటే కోడలు తీసుకొచ్చి లగ్గం వేయాలే నా తల్లులా. నా కొడక మరి కాశీరాజా నువ్వు పెరిగి పెద్దోను అయినవు కొడక, నువ్వు తోపొంటు పోతే 60 మంది మీద ఉన్నటువంటి అందం నీ ఒక్కను మీద ఉన్నదిరా నా కొడక. అందుకని తోపొంటు పోతే బట్ట కాల్చి మీదేసి బదనం పాలు ఎత్తరు, బదనం రాక ముందు కొడకానికి మంచి పిల్లని తీసుకొచ్చి లగ్గం చేస్తానని కన్న తల్లి వలికిందట. అనేవరకల్లా గానాడు కాశీరాదన్నాడు, మరి మొగోడు ఏమో తిరగక చెడతారట, ఆడోళ్ళు ఏమో తిరిగి చెడతారట. అమ్మ ఒకసారి మన రాజ్యం దేశం మొత్తం తిరిగి వచ్చిన తర్వాత నువ్వు చెప్పిన పిల్లలు లగ్గం చేసుకుంటానా అని అనేవరకల్లా కడుపు నిండా కన్న తల్లి అన్నం పెట్టింది. గుర్రం ఇచ్చే వరకల్లా గుప్పిచ్చి బాలుడు గుర్రం ఎక్కి గుప్పిచ్చి బాలుడే గుర్రం ఎక్కుతున్నాడు, గుప్పిచ్చి బాలుడు గుర్రం ఎక్కుతున్నాడు. అడవిలో సంధ్యరాని కళ్ళ చూసిండు. అబ్బబ్బబ్బా ఆ పిల్లలు చూడబోతుంటే ఎట్లా ఉన్నది పొడిచొద్దోల మెరుగ తీయోలే ఆడినాడు మెరుపోలే ఆదండ పండోలే. ఓ సూర్యరాజు నువ్వు ఎందుకు ఉదయిస్తావు, అంతకన్నా రెట్టింపు కాంతిని ఇస్తానన్నంత అందంగా ఉన్నది అడవిల్లా. ఎంత ముద్దుకున్నదో ఎంత రాయిగున్నదో, ఎంత ముద్దుకున్నదో ఎంత రాయిగున్నదో, నిన్నలేదు మొన్నలేదు సుక్కల సన్నమరాగా సుక్కల సన్నమరాగా అడవిల్ల
చూసినావు ఎంతో అందంగా ఉన్నది ఆ పిల్లని నేను లగ్గం చేసుకున్నామని కావాలన్నా అని బాలుడు ఆడవిల్ల బేడికి ఏరా వచ్చిండు బాల రాజ్యం ఎక్కడున్నది దేవి దేశం ఎక్కడున్నది అదవానాడి లోపల 18 సంవత్సరాల యుక్త వయసు ఆడవిల్ల ఒంటరి పోతున్నావు నీకేమి కట్ట వచ్చింది నీకేమి బాధ వచ్చినాయి అయ్యో నా తోడి చెప్పరాదావో బాల ఇంత మాట వరికినాడు ఎవరాలో రాజ్యం ఎక్కడో దేశం ఎక్కడో నీకేమి కష్టం వచ్చిందని జీవిత చరిత్ర ఏందా అని ఒక్క మాట మన కాశీరాజు వరకంగా కాలు రెక్కలు గుంజినయి సొమ్మ సిల్లిపోయినట్టు పడిపోయింది పొట్ట లోపల పుట్టడు దుఃఖం తోటి పిల్లోల రాదు ఒక చూస్తున్నది నేను రాజుల బిడ్డనంటే నాకేమన్నా పెద్దరిగా వస్తుందా పబ్బతి పట్టింది అయ్యా నాకు తల్లి లేదు నాకు తండ్రి లేడు నాకు రాజ్యం లేదు అన్నగానికి వనికిరాని చెల్లెనైనా వన్నకు వనికిరాని నేను అడవిల్లనైనా నాకు ఎవ్వరు లేరు అడవి లోపల పోయే బాటసారి నాని 10 ఏళ్ల పబ్బతి పట్టిన నాడు అబ్బ బిడ్డ నువ్వు ఎంతో ముద్దుగున్నావు పిల్ల నీకు ఒకవేళ నేను నచ్చినట్టు అయితే నేను లగ్గం చేసుకుంటానా అని కాశీరాజు వలకంగా అన్నయ్యా మాట వలకపోకు మీరేమో రాజులు మేమేమో భిక్షగల్ల లెక్క నేను అడవి లోపల పోతున్నా నీకు నాకు తగది అన్నయ్యా అన్నది అనవరకల్లా నువ్వు గట్ల అనవకు బాలా నువ్వు లేకపోతే నేను లేనా అని అంటున్నాడు మొదటి చూపు లోపల నా మనసంతా నువ్వైనవు కాబట్టి నువ్వు అవునన్నా కాదన్నా నేను లగ్గం చేసుకుంటానా అని పిల్లగాడు ఒకడే మంకు పట్టు పట్టిండు నన్ను లగ్గం చేసుకుంటా అంటుండు అప్పుడు అనుకున్నదాట సంచరాని నా తండ్రి చచ్చిపోయేటప్పుడు బిడ్డను అడవి లోపల పోతున్నావు గాని కులము చూడక బిడ్డ గుణం చూసి పిల్లగాన్ని లగ్గం చేసుకో అన్నాడు మరి ఈ గుణవంతుడు ఆయననే పంపించిండు భగవంతుడు కావచ్చు మరి దిక్కు లేనులకు ఆ దేవుడే దిక్కాట సక్కి లేనులకు సరకారే సఖ్యాట ఆ భగవంతుడు పంపించినట్టు ఈ పిల్లగానితో అయితే నేను ఆ రాజ్యం పోతానని ఆ గుర్రం మీద కూర్చున్న పోలే ఆ కాశీరాజు తోటి సంధ్యరా అని అడవి తవ్వాలే తవ్వల విజయపురి పట్నాలైతేనా వాళ్ళు కూడా విజయపూరి పట్నం కాశీరాజు గుర్రం మీద సంధ్యరాను కూర్చొని ఎప్పుడు వస్తున్నదో అయ్యో వచ్చని కొడుకును ఎవరు చూసేనా అచ్చని కొడుకును ఎవరు చూసేనా కన్నా తల్లి కల్లా చూసేనా గోవిల్లో వంట ఉన్నాయా కొడుకు బేటికి రానే వచ్చేనా చెడు కొడుకును కన్న చూసింది నా కొడుక నువ్వు పొంగ ఒక్కను రాంగ ఇద్దరత్తులు వచ్చిన పిల్లలు ఇవ్వాలని వరకు అమ్మ నేను ఏమంటే చెప్పాలి అమ్మ అడవి లోపల పోతుండే ఈ ఆడివాళ్ళ దొరికింది ఈ ఆడివాళ్ళని తప్ప నేను వేటోళ్ళ లగ్గం చేసుకోను లేకపోతే పుట్టు బ్రహ్మచారిగా నన్నుంటా బొంబాయి పోయి బటాలన్న అమ్మి బోళ్ళన్న దొవుతా అంటుండు అనే వరకు విజయలక్ష్మికి గుండెలకు బిల్లు అన్నాయి నా కొడుకో మనకు రాజ్యం ఉంది కొడుక మనకు దేశం ఉంది పల్లెలున్నాయి పట్టణాలు ఉన్నాయి నా కొడుక రాజ్యాలు తిరిగి బాలను తక్కట్లు పెట్టి బంగారం తక్కట్లు పెట్టి ఏస్తాసు లేకుండా లగ్గం చేస్తాను అనుకున్నా నా కొడుక మనకు రాజ్యం వస్తుంది అనుకున్న కొడుక దేశం వస్తుంది అన్న కొడుక ఇంటి బంగారం వస్తుంది కావచ్చు కొడుక అనుకుంటే ఎవరిలో తీసుకొచ్చి నువ్వు లగ్గం చేస్తావంటున్నావు వాళ్ళ కులమేందో గోత్రమేందో వంశమేందో అద్రా ఉంటుందట ఎన్ని మాటలు చెప్పినా నా కొడుకు వింటలేడు నాగవ్వా ఒకటే మంకు పట్టు పట్టిండు తల మునిగింది గంగా తను మెచ్చింది రంభ తన వలసింది మేనకు అంటారు నచ్చిన వాళ్ళు గిచ్చిన ఆదాలు కాశీ గట్లలోకి అన్ను కట్టిన ఆదాలు ఇక మనసుకు వచ్చిన వాళ్ళకి ఇట్లా మందిలో కూర్చున్నదాలు ఆ యొక్క మరి ఆ పిల్లగాడు పిల్లలు తప్ప లగ్గం చేసుకోని వరకు ఇక ఎవ్వల బ్రహ్మ లిఖితం ఎట్లుంటే అట్లా జరుగుద్ది అయినా పర్వాలేదు మాకు రాజ్యం లేదా దేశం లేదా పిల్లని చూడబోతుంటే పొడిచి పొద్దున మెలిగేది ఇవ్వలే ఆ కుర్చీలో కూర్చొని నిద్రపోతాం చూసిర్రా అగో ఆమె లెక్క ఉన్నది అయినా పర్వాలేదు కూడా లగ్గం చేస్తారా అని మరి బ్రాహ్మణులు తీసుకొచ్చి వాళ్ళ చూపిస్తుర్రు శుక్రవారం నాడు చక్కని గడియల ఉదయం 8 గంటలకు శ్రావణ మాసంలో లగ్గం వచ్చింది మరి గానాడు ఆ యొక్క పచ్చలు కొట్టిన పందలు వేసినాడు నిమ్మలు కొట్టిన నీడలు వేసిర్రు మంగళలు వచ్చి మైల పోలు తీసిర్రు మరి సకల సర్వ వచ్చి సక్కల పోలు పోసినాడు అయ్యో
శోభదానవాని పిల్లకు పిలగానికి వేస్తున్నారు చప్పట్లు కొట్టుర్రి ఎవరెవరు చప్పట్లు కొడతాలకు మరి పెళ్లి అన్నం పెడతాము లేకపోతే మనిషికి ఒకటి చాక్లెట్ ఇచ్చి అప్పుడే కళ్ళ పడతాము మరి గానాడు ఇప్పుడు లగ్గం అవుతున్నదో లగ్గమైంది నాగెళ్ళయింది తిరువెళ్ళయింది మరువెళ్ళయింది 10 రోజుల పండుగ అయింది అచ్చులు అత్తురు ఫోటోలు పోతుర్రు అప్పుడు ఆ సంధ్యరాని మరి అత్తమామ సేవ ఎత్తుంది భర్త పూజ ఎత్తుంది ఆ భగవంతుడు ఎండుకొండ శివుడు కళ్ళ చూసిండు పిరికడు బండారు పిరికడు ఊపి తీసిండు ఆ సంధ్యరాని మీద కొట్టంగా కళ లోపల నెల తప్పింది ఒక గడియల్లో ఒక నీళ్ళు ఘనమాయన అయ్యో 2 గడియాలు నిండావటి ఒకేసి గడియల్లో ఒక నీళ్ళు ఘనమా 2 గడియల్లో రేనవల్లు 3 గడియల్లో ముద్దాయి పిండం 4 గడియల్లో సంతురు వాసి 4 5 9 గడియలతో మన వస్తలేదు కూతుండగా తల్లి కొన్న మామిడి సందం లేతగా తల్లి లేత మామిడి సందం అర్రే కొండాలో నొప్పులు వచ్చేనా నొప్పులు వచ్చి తెప్పెలో వేరిపోతున్నాయి కానాడు కొండలో నొప్పులు వచ్చి తెప్పెలో వేరిపోగా 7 దాసి వల్లను పిలిచి ఎక్కడ ఉన్నదో మంత్రసాన్ని తీసుకురమ్మంటే ఆ మంత్రసాన్ని నాగా వచ్చింది మంత్రించి నీళ్ళిచ్చే వరకు ఆ కన్న తల్లి ఆ తల్లి చూడు సంధ్యరాని కడుపు లోపల పువ్వుల మల్ల మొగ్గోలే ఒక కొడుకు జన్మనిచ్చింది ఆ సంధ్యరాని సంధ్యరానికి ఎప్పుడైతే కొడుకు ఉట్టంగా 3 గడియలు మూర్ఛ వేయిందాట తన మూర్ఛ తాను తెచ్చుకున్నది 3 గడియల తర్వాత కొడుకును చూస్తే ఆ కన్న కొడుకు ఎట్లున్నాడు లోపల చనిపోలేదు కన్న తండ్రి సూర్యేంద్ర మహారాజు ఎట్లుండో అదే ప్రకారం ఉన్నాడట అబ్బబ్బబ్బా నా కొడుక తాతవే నువ్వు నా కడుపు కచ్చిన నా తండ్రివే నా కడుపు కచ్చిన వార కొడుక భర్తను పిలుచుకొని అత్తను మామను పిలుచుకొని వేద పండితులను పిలిపించి 7 ముళ్ళ 21 రోజు దగ్గర రాని వచ్చినది 21 రోజు నాడు బామలు పేరు పెడతా అన్ననాడు అయ్యా ఓ అత్తమ్మ ఓ మామయ్య ఓ భరతనాథ నా కొడుకు పేరు నేను నా తండ్రి కలిపి నీ యొక్క పేరు కలిపి పేరు పెడతానా అని ఆ కన్న కొడుకు పేరు సూర్యకాంతి రాజాని ఆ కన్న కొడుకు పేరు పెట్టింది ఆ సంధ్యరాణి పిల్లగాడు చూసినవ మరి ఆ యొక్క తల్లి చేతుల లోపల పచ్చి పాలు పోసుకుంటా పావులంగా దాత్తురు ఉడుకు పాలు పోసుకుంటా ఉగ్రంగా దాత్తురు ఆట వెంచ కొడుకును నోట వెంచ కొడుకును ఆట వెంచంగా 5 ఏళ్ల బాలుడైతున్నాడు ఆ పిల్లగాడు 5 ఏళ్ల బాలుడు మరి ఆ యొక్క సూర్యకాంతి మహారాజు గురుకుల పాఠశాల లోపల చదువు శాస్త్రాలు ఇద్దరు బుద్ధులు నేర్చుకుంటా ఎప్పుడు ఉంటున్నాడు పడిపోతున్నాడు ఇంటికి వస్తున్నాడు గుణవంతుడు జ్ఞానవంతుడు పిల్లగాడు సారు చెప్పిన పాఠాలు చక్కగా వింటున్నాడు అరే అట్లా కొన్ని రోజులు వాయేనా అట్లా కొన్ని రోజులు వాయేనా రోజులు కూడా గడవబట్టేనా బాలు కూడా వెలుగబట్టేనా ఇంతింతగా బాలుడు 12 సంవత్సరాలు 18 సంవత్సరాల బాలుడు ఎప్పుడైతున్నాడో వీళ్ళ సంగతి ఇక్కడికి దగ్గర విజయపూరి పట్నం లోపల ఉండని గాని నా తలులాల ఇక్కడికి దగ్గర బార 12 ఆవిడ మీద సూర్యేంద్ర నగరం లోపల పాపకారది లేదా రమాదేవి ఆ సత్యశీల మహారాజుకు ఒరే పాపిష్టి వాడ చెల్లాని చూడలేవు తల్లాని చూడలేక తన్నిలో కొట్టిన ఎల్లగొట్టిన తల్లికి తలగొర్రాయి పెట్టని అహంకారం అంగాలంటే నీ కడుపు లోపల ఆడవిల్లనిత్తనా అని మరి గానాడు ఎండుకొండ శివుడు వెంలో వాడు రాజన్న పిరికడు బండారు తీసి రమదేవి మీద కొట్టంగా లోపల నెల తప్పి గంటల ఎంబడి గర్భిణి ఏర్పడుతుందట తలం ఉన్నదాగది పాపం ఉన్నదాగది కక్కచ్చిన ఆగవదు కళ్యాణం వచ్చినాగది పుణ్యం ఎప్పటి ఎడది పాపం ఎప్పటికి దాగదాట 9 గడియల్ల మరి ఉల్లి పువ్వుల మల్ల మొగ్గల యొక్క రమాదేవికి ఒక బిడ్డకు జన్మనిచ్చింది ఓ రామ రామ మరి గానాడు చూడు ఆ యొక్క రమాదేవికి ఒక బిడ్డ జన్మించంగానే రమాదేవి చూడు ఆ బిడ్డ చూడబోతుంటే తన అత్త లెక్క కనబడుతుంది ఆనాడు 7 ముళ్ళ 21 రోజు నాడు ఆ భట్టు బ్రాహ్మణులను పిలిపించి ఆ రమాదేవి బిడ్డ పేరు సుమలాతరాణ అని పేరు పెట్టిండు రామ రామ అక్కడనేమో సూర్యకాంతి మహారాజు వెలుగుతున్నాడు ఇక్కడనేమో సుమలాతరా అని వెలుగుతున్నది అట్లా 18 సంవత్సరాలు గడిచినాయా
పాపకారు రమాదేవి భర్తను పిలుచుకొని నాదా ఇవాళ ఈ రోజు ఏం చూస్తున్నావు ఊరు చుట్టూ 4 బాయిలు ఉన్నాయి 3 బాయిలు ముడిపియాలి అదే కాకుండా గానీ బాయి కాడికి నీళ్ళ కత్తే మనిషికి బిందకు 100 రూపాయలు వసూలు చేయాలన్నది అసలు నువ్వు బాధ పెడుతున్నది కష్టపెడుతున్నది లేని పన్నులు వసూలు చేస్తుంటే మరి వెమలవాడ రాజన్న ఎండుకొండ శివుడు కళ్ళ చూసి పిరికడు బండారు తీసి ఎప్పుడైతే పాపిష్టి వాడు ఆ సత్యశీల రాజు మీద కొట్టంగా మరి తల్లికి తరగు రాయి పెట్టలేదు తనని దగ్గర తీయలేదు చెల్లెని దగ్గర తీయలేదు కాబట్టి చెల్లె కొంగుల మన్ను పోసినావు కాబట్టి ఆనాడు కన్న తండ్రి శాపన పెట్టలేదా పిరికెడు ఊపి తీసి ఆ సత్యశీల రాజు మీద కొట్టంగా కొట్టాలి ఎడమ కాలుకు మండేవా మండగా కొట్టేనా రాసపుండు కొట్టింది కళాసాని పైన పెట్టుంది అప్పుడు సత్యశీల రాజు సపర్లు ఇప్పుడు కట్టి కొట్టురి అయ్యో గిట్ట గిట్ట మరి ఇంకేంది కాదా మంచిగా అయిందా కాదా కాదు రామదేవి అనాలే ఏమే బామా అయిపోయింది ఆగు ఆయన పిలిచి కాకుంది గలీజు లేదు గలీజు లేదు బెడ్ ఇప్పుడే అటకెక్కించు నీది నీకే నాది నాకే డోంట్ టచ్ మీ అంటే నాగా చేసిందంట వాట్ ఇస్ ప్రాబ్లం చేసిందంట నేను మంచిదాన్ని కాబట్టి నేను మంచిగున్నా నువ్వు పాప పని చేసినావు కాబట్టి నీకు రోగం పుట్టింది కాదా నువ్వు గులాకవ్వా గురిగా నా సంవత్సరానికి ఇట్లా ఎత్తున్నావు పెట్టుకొని చూస్తుంది రామదేవి అని బామా అనాలి ఇప్పుడు సతి కట్ట అయితే 10 ఆదుకోవాలి 10 కట్ట సతి ఆదుకోవాలి నేను మొన్న 2 కిలో మా చికెన్ తీసుకొచ్చిన అది 50-50 చేసాను నేను అవును 4 బీర్లు తీసుకొచ్చిన అది 100 ఇప్పుడు నాకు రోగం వచ్చింది నువ్వు పంచుకోవాలి ఇంకా రోగం పంచుకుంటా అవునవ్వా పంచుకుంటా తిన్నప్పుడు ఉండదు పంచుకోవద్దా ఇంకో డబ్బన పుష్క నువ్వు వేనవనుకో నువ్వు వేనాక నేను 6 నెలలు కూడా ఉండా రాజన్న దగ్గర పోయి ధర చేపించుకొని మంచి బొమ్మ చూసి మారమని చెప్పు నా పనునికి బాగలేదు బుగ్గలేరు పెట్టు నా పనునికి బాగలేదు నేను కొడతానో కోల చేతికి నా పనునికి బాగలేదు నా పనునికి బాగలేదు అప్పుడు ఇంటికంత బతకడాన్ని చెప్పు నా బతకడాన్ని చెప్పు నా పనునికి బాగలేదు ఈ చెరోడు ఇంటికట్టే ఉన్నాడని చెప్పు నా పనునికి హుషారుంది ఉన్నాడని చెప్పు నా పనునికి హుషారుంది కుబుకిచ్చే దీపం ఆరిపోయే ముందట వెళ్తూరు ఎక్కువ ఇస్తాడా చచ్చటోళ్ళకు లేని కోరికలు లేని పాటలు నేను ఎంతో మంచిదాన్ని నేను మంచిదాన్ని కాబట్టి నాకే రోగం లేదు నేను మంచిదాన్ని మురుతున్నదే శంకట కళ్ళ చూసిండు రమాదేవి చేసిన కూర్చున్నావు అమ్మా మరి నీ మొగనికి రోగం వచ్చి సంబరపడుతున్నావా అని గోడు కచ్చవా తీసిండు ఆ రమాదేవి కొట్టిండు ఏడవ కాలిపండి ఏడవ చేయిపోతాడు పచ్చి వాతాము వస్తా ఉన్నది అచ్చివాదం వస్తుంది చేతులు ఎత్తలేదు కాళ్ళు ఎత్తలేదు నాకు నడవచ్చు నాకు ఏట నురకచ్చు అంజే
అంజే గట్ల చేస్తే దీనికి సాలు వేయాలి దీనికి రోగం వచ్చింది ఇనుప రేకులు తీసుకొని కొట్టాలి ఇక లోపల ఎన్ని సెల్లు నన్ను ఎక్కువ ఎక్కడు బైక్ మీద ఎక్కించుకొని పో నేను మొగోని కళ్ళ తల్లపోతాయా ఇంకో గట్టగా నన్ను ఎత్తుకొని పోయి నీళ్ళ పొంది గొడవ నీళ్ళ పొంది తిప్పినాం అనుకో రామదేవ్ వచ్చిందని మంచికో 5,000 10,000 ఇస్తుంది నాగమ్మ దగ్గరికి ఇసుకొని అనుకో తులం బంగారం ఇస్తుంది ఇస్తావా శివుల కమ్మలి ఇస్తావా మరి రమాదేవి మరి సత్యదేవి మహారాజు ఏనాడు లేని రోగం ఎప్పుడు అలిగిందో శంకరుడుగా కన్నా చూస్తే రామ రామణ శంకరుడు కన్నా చూసి ఊర్లో ఉన్నాడు ఊరెళ్ళ కొట్టాలని మెడల కట్టేసి ఊరెళ్ళ కొట్టినాడు మెడల మీద కట్టలేసి ఊర్లో కొట్టినాడు అన్నాడు ఒక్క భార్య భర్తలు కొడుకాలు కొట్టాది మరి పచ్చి వాతం మీద మరి బిడ్డనెంట పెట్టుకొని అడవితో పట్టిండ్రు అడవితో పట్టుకొని పోతుంటది చూసిన కానాడు కన్న తండ్రి అది కథ కన్న తల్లి వాది కథ సత్యశీల రాజుకు నీ ప్రాణమే నాడు నీకు తలగొర్రె పట్టలేదు ఓ తల్లి నీ ప్రాణమే నాడు నీకు తలగొర్రె పట్టలేదు మరి చెల్లి ఎక్కడ వాయే చెల్లెకు అన్న పెట్టవండి మరణ పెడితే అన్న ఎన్న చెల్లెల నువ్వు ఎక్కడ పోది చెల్లమ్మ కలకల కన్నీ తీసుకుంటా ఏడ్చుకుంటా రాజు అడవితో వాడు పట్టే ఓ దేవుడా అడవి పాటాడు పట్టే నారాయణ అయ్యా భార్య భర్తలట ఓ దేవుడా ఏడుచుకుంటూ పోతున్నారు దిక్కులేరు దీములేరు దిగమ్మ భక్తులు అడవి లోపల వాళ్ళ వాద ఉంటే ఏడ కోరిలు కనిపిస్తే నాయన్న ఈ కోరి నీదానే నాయన్న తల్లి కోరి కనిపిస్తున్నావు తల్లి ఈ కోరి నీదానే కోరి వాడు ఏడుచుకుంటూ పోతున్నారు ఏడుచుకుంటూ పోతుంటే కడుపుకు అన్నం లేదు కంటికి నిద లేదు వంట కొన్ని రోజులు కొన్ని మాసాలు గడిచిపోతున్నాయి సప్తజిల రాజుకు సంకలెంటికలు సాతల్లప్పుడు ముక్కలెంటికలు మొగదల్లప్పుడు జడగడ్డాలు 3 విస్తాలు అయిపోతున్నాయి పిచ్చి లేచిన అవతారం అయిపోయింది మరి తిరుక్కుంటా మరి చెల్లె ఉన్న రాజ్యం పోతున్నారా రాజం వచ్చిండు మరి అన్నాడు ఒక గంజున్న వయ్యరు గడుకున్న వయ్యరు అని చెల్లి వాళ్ళ కిందకి వచ్చి ఎప్పుడు అడుగుతున్నాడు అడిగా వారకల్లా చెల్లి మాల మీద 7 మాల మీద ఉన్నది ఎక్కడ పాత పిలిపి ఉన్నట్టు ఉంది ఎవరు కావచ్చు అని మాల దగ్గర మాల కింద చూస్తున్నదే సంచరాని మాల దగ్గర మాల కింద చూస్తే వరకల్లా అన్నగాడు చెల్లి ఏర్పడి ఎత్తున్నది చెల్లి అంటే అన్నగాడు ఏర్పడి ఎత్తలేడు అన్నయ్యో చెల్లె ఉరికొచ్చి మీదికి అన్నగారి దగ్గర ఉరికొస్తుంటే అన్నగాడి కళ్ళు చూసిండు చెల్లె సంజవ్వ దూరం ఉండు చెల్లె నా దగ్గరికి రాకు చెల్లె నా రోగం మీద మన్నవాడు చెల్లె నా రోగం లవదండి రోగం ఉన్న చెల్లె నా రోగం నీకు చెల్లె దూరం ఉండు అంటున్నాడు తోడు ఉట్ట తోడు కాబట్టి ఆ చెల్లె చూసి అన్న నీ రోగం నాకు వస్తే ఎవరన్నా నా ప్రాణం మీద పర్వాలేదు అన్నయ్యా అని అన్నగారి వీరికి రావో దేవుడా అన్నగారి దగ్గరికి వచ్చింది అన్నగారి చెల్లె పడుతున్నది మరి అన్నాడు చెల్లెవాడి కలకల కన్నీ తీస్తున్నది అన్న నీ రోగం మీద మన్నవాడన్నా నీకు వచ్చిన రోగం నాకత్త మంచిగా ఉండన్నయ్యా నా ప్రాణం పేర పర్వాలేదు అన్న ఇయ్యాల నీకు ఈ రోగం వచ్చింది అన్న అని అన్నగాని వాడు ఎడవంగా మన వదిన కళ్ళ చూసింది రామాదేవి కళ్ళ చూసి ఓ ఆడి బిడ్డ నీ అన్నగాడు చేసింది కాదు చేసినంత పాపం ఉండరు నేనే ఉన్నా మరి ఆనాడు చేసినంత నేనే ఉన్నా అని కలకల అది మీద మరి ఒక్క మరద ఆడబిడ్డ మరదలు పడ్డది కలకల కన్నీ రాజా చూసిన మరి ఏనాడు ఒక్క మాలవి రాజు కళ్ళ చూసిండు అరే మరి కళ్ళ చూసాయి ఏమన్నాడు నా యొక్క భార్య చూసిన సంజరాన్ని ఏడుతున్నది మరి ఎవరు కావచ్చు ఎవరు అనుకొని ఆ రాజు ఎప్పుడు ఏడవచ్చిండో
అంజరాని లేవలే బామ ఎందుకు ఎడుతున్నానంగా నీకు ఆనాడు చెప్పిన నాకు దిక్కులేరు దిగులేరు దిగమ్మ పచ్చిన నాకు ఎవరు ఎంట ఎవరు దంట సోపదులేరన్నా నా అన్నగాడు సత్యతీర మహారాజు రమదే ఉన్నది సూర్యేంద్ర నగరం అని చెప్పేవరకల్లా బామా పిచ్చిదన ఎంత పని ఎత్తి దేవి నీ అన్నగాన్ని నీ వలన వాకిదలే పెట్టాం ఇంత తొలగచ్చి మరి తాను చేపించి అన్నం పెట్టు అన్నాడు అన్నం పెట్టు అన్న వాళ్ళు చూసిన సత్యతీర మహారాజు కళ్ళ చూసిండు బాబా అప్పుడు ఇప్పుడు నా ప్రాణం పోతుంది మా జీవనాలు వెళ్ళిపోతే బాబా మీ ఇంటి లోపలికి మాకు అరగతి లేదు నా బాబయ్య అని భార్య భరతలు చూసినా బావ కళ్ళ కాడ బాధే మరదలు కాదే ఆడబిడ్డ కళ్ళ కాడ కలకల కలకల కల కన్నీరు తీసి మరి ఏనాడు చూసినా బాగా పాదాల కాడ మరి ఆడబిడ్డ పాదాల మీద ప్రాణాలు వదులుతున్నారు తల్లు మరి ప్రాణాలు ఎప్పుడు వేరే వాళ్ళయి ప్రాణాలు ఏమంటే ఎప్పుడు ఆడబిడ్డ మరి నాకు ఒక బిడ్డ ఉన్నది నా బిడ్డ వేసి నీ యొక్క కొడుకు పెళ్లి చేసుకొని ఆ తాతమ్మ రాజ్యం ఆ మనవడికి సత్త ఉంటది మరి మనవడికి రాజ్యం పట్టాభిషేకం చేయమన్నది మరి ఏనాడు భార్య భర్త చనిపోయారు భార్య భర్త చనిపోయి ఒకటే కారణం పెడతారాట తల్లి కొడుకు చనిపోయిన ఒకటే కారణం పెడతారాట మరి భార్య భర్త చనిపోయారు కాబట్టి ఒంటి పాడ కట్టుకొని పడలోపల వేసుకొని భార్య భర్తల కట్నాలు గట్ట తీసుకొచ్చి భూమికి కట్నాలు వెరిసి కట్నం లోపల వరి దానం వేసిండ్రు ఆ తల్లులారా కట్నం లోపల మరి ఇద్దరు భార్య భర్తలు దానం చేసి మరి 3 రోజుల్లో పచ్చిగట్టు 11 రోజుల్లో మరి ఒక ఇటువంటి కలవ చేసుకొని నెల రోజులు నెల మసక పెట్టి ఏడాది మసకం పెట్టి మరి కానాడు చూసిన సూర్యకాంతి రాజుకు మరి అన్నగారి బిడ్డకు అయిపోగంగా లగ్గాలు చేస్తున్నారు తల్లులారా అయిపోగంగా లగ్గాలు చేసిండ్రు ఏనాడు చూసిన లగ్గాలు చేసిన వాళ్ళు ఏం చేసినారు సూర్యేంద్ర నగరం మన యొక్క మనవడికి సొంతం కావాలి ధర్మ కాకుర కట్టిరు మరి ఏనాడు సురేంద్ర మహారాజు అదే సూర్యకాంతి రాజుకు రాజా వెళ్తున్నాడు రాజే ఎండు పోసుకున్నాడు బంగారం పోసుకుని పట్టుకు పోయి 4 విడతలు వాళ్ళు శివత్రాలు ఎత్తున్నాడు అన్నం లేని వాళ్ళు దానం చేసి బట్టలేరు బట్టలు దానం చేసి రాజాకరారు దానం రాజమేలంగా నెలకు 3 వర్షాలు కొడుతున్న పంటలు పండుతున్నాయి మరి ఏనాడు వచ్చినా ఇప్పటికి లాగలకు పిల్లలకు లాగల సంబంధం అయింది కళ్ళ యమునాడ గ్రామంలో మరి వల్ల మరి రాములైన సచ్చి జరగత్తులు ఏంటి కాబట్టి రామన్న కథకు సిరివెచ్చి వాళ్ళకి ముట్టిన ముచ్చమై పట్టిన బంగారమై కొడుకులు బిడ్డలు పొడి చంపతుండి వాళ్ళని బిడ్డలు వచ్చిన వలకలు కానీ ఎప్పటికీ వాళ్ళెళ్ళు భాగ్యని తమ్ముడు పోయా అన్న మరి రాజన్న సిరిసిల్ల జిల్లా మరి ఎక్కాల రాములయ్య మరి సత్యదర్గాతుడు అయింది కాబట్టి మరి రామారామన్న కథకు సెలవు పెట్టిర్రు మరి ఇవాళ ఈరోజు మరి గమ్మతి టీవీలో మరి సందిరాని ఒగ్గు కథ చెప్పడం జరిగినది మరి అందరూ ఆదరించి మా గంటను అందరూ కొట్టి మంచి ఆదరించగలరని మేము కోరుచున్నాము వాళ్ళకన్నా అవసరం ఉన్న వాళ్ళు మా యొక్క కథ కావాలనుకున్న వాళ్ళు ఈ కింది నెంబర్కు ఫోన్ చేయగలరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మా గమ్మతి టీవీలో చూశారు కదా సంధ్యారాణి ఒగ్గు కథ ఈ ఒగ్గు కథతో పాటు వీళ్ళ దగ్గర చాలా కళారూపాలు ఉన్నాయి ఒక తెలంగాణ రాష్ట్రమే కాకుండా వీరు వివిధ రాష్ట్రాల్లో వాళ్ళ కళా ప్రదర్శన ఒగ్గుడోలు ప్రదర్శన ఒగ్గు కథ చెప్పడం జరిగింది మీ ప్రాంతంలో జరుగుతున్న ఉత్సవాలు జాతరలో పండుగల్లో వీళ్ళ కళా ప్రదర్శన కోసం కింద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి వీళ్ళ నెంబర్ ఇచ్చాను ఒగ్గు కథ మహేందర్ అని వీళ్ళ కళా బృందం పేరు కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో మొత్తం వీళ్ళ గురించి వివరంగా ఉంది వీళ్ళ దగ్గర ఏమేమి అవైలబుల్ ఉన్నాయి అనేది వీళ్ళ దగ్గర పోతరాజులు ఉంటాయి ఒగ్గుడోలు ఉంటుంది మహిళా ఒగ్గు డోలు ఉంటుంది వివిధ వేషాధారణలతో మీ యొక్క పండుగల ఉత్సవాల్లో ఎంతో వైభవంగా జరుపుకునేందుకు వీళ్ళు కళారూపాలు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళది నమ్మిగుండుపల్లి గ్రామం వేములవాడ రూరల్ మండల్ రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ రాష్ట్రం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఒగ్గు కథ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి
షేర్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ రాసి మా కళాకారులను ఎంకరేజ్ చేయండి. మన గమ్మ టీవీ ఒగ్గు కథల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కళామ తల్లి సేవలో మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ.